ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? మొహమ్మద్ అజ్జు. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంచెం బరోబర్ ఉంది, కాకపోతే కేసీఆర్ పాలన కొద్దిగా బాగుండేది. సార్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆయన పరిపాలన నడుస్తూనే ఉంది, కొద్దిగా బాగానే నడుస్తుంది. రోడ్లు గీట్లు అయితే మంచిగానే అవుతుంది, గల్లీల కరెంటు పోతలేదు, కొన్ని మంచిగానే జరుగుతున్నాయి. ఇక వేరే వాళ్ళకి తోచిన వాళ్ళు 10 మాటలు మాట్లాడుతారు దాని గురించి. మాకైతే నచ్చింది పరిపాలన. ఆయన సార్ కేసీఆర్ దిగిట నచ్చింది, ఈయన సార్ దిగిట నచ్చింది. మాకు పర్వాలేదు అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు ఏమైనా సమస్య అయితే వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుందంటారా? వితిన్ సెకండ్లో వస్తారు ఆయన, ఫోన్ చేస్తే వితిన్ సెకండ్లో వచ్చేస్తారు ఆయన. ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి అట్లా ఏం లేదు, బాగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంటుంది? కేసీఆర్ పరిపాలన అయితే బాగానే ఉండే, ఆయన దిగిట చాలా మురుగుపరి ఉండేది. షాదీ ముబారక్లు అన్నీ అందినాయి. ఇంకోటి మైనార్టీ లోన్స్ ఇచ్చాడు, అవి గిట అందినాయి. పేదోళ్ళకు చాలా విధాలుగా అయితే ఆదుకురు వాళ్ళు, అట్లా అయిపోయింది. అది బాగానే ఉండేది గిట. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ జాహెద్. ఏం చేస్తుంటారు సార్? వెల్డింగ్ షాప్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగానే ఉందండి, బాగానే ఉంది. పరిపాలన కూడా బాగానే ఉంది, బాగానే చేస్తుండు. కాకపోతే రేషన్ కార్డులు అవి ఇస్తా అని చెప్పిండు, అది కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. బాగానే ఉంది పరిపాలన అయితే. 6 గ్యారెంటీలు అయితే ఇవి ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయంటారు? గ్యారంటీలు అయితే మనకైతే ఏది అందలే ఇప్పటిదాకా. కాకపోతే కరెంటు బిల్ ఫ్రీ వస్తుంది, ఒక బస్సు అయితే ఫ్రీ పెట్టిండు. అది దానివల్ల అయితే పెద్దగా ఉపయోగం అయితే కనబడతలేదు. కరెంటు బిల్ ఏదైతే ఒక లబ్ధిదారి మనం పొందుతున్నాము, అందరం పొందుతున్నాం. అది మాత్రం చాలా మంచిది పద్ధతి అది. అలాగే ఇంకా స్కీమ్లు ఇంకా 6 గ్యారెంటీలు చెప్పింది, అది కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు, బాగానే ఉంది. మైనార్టీ లోన్ గురించి కూడా ఇప్పుడు చెప్పిర్రు, అది కూడా ఇస్తే బాగుంటుంది. బాగానే చేస్తుంది, పరిపాలన అయితే బాగానే ఉంది. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వంలో ఏముందంటే పెద్ద పెద్ద లబ్ధిదారుల కంటే పెద్ద హోదాలు ఉన్న వాళ్ళకే ఏమైనా అందినాయి ఆస్తి లబ్ధిలు కానీ, ఏదైనా లోన్లు కానీ, ఏది వచ్చినా కానీ మొత్తం వాళ్ళదే నడిచేది. ఈ పాలన ఏముందంటే పేదోళ్ళకు కూడా అందుతుంది. ఏమన్నా కేసీఆర్ పాలన మాత్రం అందలే, అందరికీ అందలే. ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఎట్లుంటారో వాళ్ళకి అందినాయి. ఈయన పాలన మాత్రం అందరికీ అందుతుంది, బాగానే ఉంది, పర్వాలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నట్టు అంటారా? ఇప్పటిదాకా అయితే బాగానే ఉన్నాడు. ఇక ప్రజల సమస్య అంటే మనకైతే ఏమి ఇబ్బంది పడలే ఇప్పటిదాకా. పని కూడా బాగానే చేస్తాడు, పర్వాలేదు. సమస్య కూడా బాగానే ఉంది. ఏమైనా అవసరం పడితే కూడా పోతే పని చేస్తాడు, ఫోన్ చేసినా కానీ మాట్లాడతాడు, రెస్పాన్స్ బాగానే ఇస్తాడు, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. పాలన ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ముజాహిద్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగానే ఉంది. ఏ విధంగా కేసీఆర్తో పోలిస్తే బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే కొంచెం బాగానే ఉండే కానీ అందేటోళ్ళకి అందలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలలో ఏ విధంగా అందుతున్నాయంటారు లబ్ధిదారులకి? అందేటోళ్ళకి అందుతున్నాయి, కొందరికి అందలేదు. అందరికీ రాలేదు, కొందరికి అందలేదు. మాకైతే ఏం రాలేదు. కరెంట్ ఫ్రీ వస్తుంది, కరెంట్ ఒకటి, బస్సు ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జగన్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగా ఉంది. ఇప్పుడు కొత్తగా మనకు 6 గ్యారెంటీలు కాకుండా 7వ గ్యారెంటీ కూడా మనకు రేపు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేశారు. ఇంతకుముందు మనకు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలు కాకుండా కొత్తగా 7వ గ్యారెంటీ ఓపెన్ చేశారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ పైన. ఇవి కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలని, మళ్ళీ సారే రావాలని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పాలన ఎవరిదైనా పాలనే ఉంటుంది. ప్రజల్లోకి ఏంటంటే ప్రజల్లో చొచ్చుకొని పోయే విధానం అనేది లేకుండే. వాళ్ళ పాలన బాగాలేదని కాదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము ఎన్నుకొని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కదా, వారి పాలన ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ప్రజలకి ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలిస్తారంటారా? మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటే మా ఇంటి వ్యక్తి.
ఎమ్మెల్యే గారి కంటే ముందు మాకు అన్న ఆయన ప్రజల్లోకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్న మా పరిస్థితి అంటే అది ఎలాంటి సందర్భమైనా సరే అన్నగారు మాకు వెన్నుదన్నుడా ఉండి మాకు అన్నిటికీ ముందుండి చూసుకుంటారన్న. అందుకే అన్నగారిని మేము ఇంతకుముందు 2 సార్లు అన్న ఓడిపోవడం జరిగింది. 3వసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మా అన్నను మేము పోరాడి మరీ గెలిపించుకున్నాం జరిగింది. అందుకే అన్నకు మేము ఎమ్మెల్యే కాకుండా మాకు అన్నలా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.